నిజామాబాద్లో వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. వారికి అందిన సమాచారం మేరకు ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ నరేంద్రచారి తన సిబ్బందితో కలిసి ఫాంగ్రా బోర్గం ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 3 మహిళలు, ఒక వితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యవసర సేవలన్నిటికీ ఇక నుంచి ఒకే నంబర్ వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డైల్ 100-108, 101 స్థానంలో డైల్ 112 సేవలను రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురానుంది. రాష్ట్రంలో త్వరలోని సీఎం రేవంత్ ఈ సేవలను ప్రారంభించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నలుపు దుస్తులు, బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. లగాచల్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ప్రకటించారు. అర్హుల ఎంపికకు ఇటీవల నిర్వహించిన కులగణన డేటాను పరిశీలిస్తామని చెప్పారు. కొత్తగా 10 లక్షల కార్డులు ఇస్తామని చెప్పిన ఆయన వీటి వల్ల 36 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఇండియన్ బిలియనీర్లు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ $100 బిలియన్ క్లబ్ నుంచి డ్రాప్ అయినట్లు బ్లూబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీ వ్యక్తిగత సంపద గత జూలైలో $120.8 బిలియన్ కాగా ఈ నెల 13 నాటికి $96.7 బిలియన్ తగ్గిందని తెలిపింది. మరోవైపు అదానీ సంపద $122.3 బిలియన్ నుంచి $82.1 బిలియన్ దిగి వచ్చినట్లు పేర్కొంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు నిర్వహించాలని బోర్డు అధికారులు ప్రకటించారు. శాసనసభలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. బీఆర్ఎస్ సాయంలో రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని అసెంబ్లీలో హరీష్ రావు విమర్శలు చేశారు. దీనిపై చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే తాము అధికారంలోకి రాగానే అన్ని అంశాలపై శ్వేతపత్రాలు బయట పెట్టినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుర్తు చేశారు. అప్పులపై చర్చకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దీంతో సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు చెప్పారు.